అత్తమ్మ అనటలకు ఖాళీ చేసిన ఐది ఆఫ్ నిండినట్టు అవుతుంది. అత్తమ్మ అనటలకు ఖాళీ చేసిన ఐబీ సీసా నిండినట్టు అవుతుంది. అత్తమ్మ దీనికి మానవం లేదు, దీనికి సిగ్గు లేదు. లగ్గంలే అవరు మింగింది. దీని అయ్యారటోడు పిల్లలు తెచ్చిన కారణాలన్న కాలేదు, యాదన్న కాలేదు, మల్లులను పట్టుకొచ్చుకున్నాడు. నాకు ఒప్పుకున్న కట్నం, నా బంగారం, నా రాజ్యం, దేశం ఉన్నదంతా వాడు నాశనం చేసిండు. ఆశపడ్డ నొట్ట పాసపడ్డట్టు అయిపోయింది. అది నాకే ఇది నాకే అవుతుంది, బాగా బతుకుతాను అనుకున్నా నేను. ఇదివే అన్ని గంగలే కలిసి అయింది. అయ్యా నా పని అయిపోయిందా? మరి ఏది అది భోగందాన్ని చేసుకో, అది భోగందాన్ని చేసుకుని వాడు ఏమి ఇస్తలేపా. దీని అయ్యా ఏమి ఇస్తలేదు నాకు. మరి ఏం చేయాలి? ఇచ్చి పెట్టకపోతే మళ్ళీ నా కొడుకు బాగా కట్నం కావద్దా? ఎక్కడి నుంచి వస్తాయి? మన కోడలు ఇంతకన్నా మంచిది వస్తుంది. ఇంకా కట్నం పట్టుకోరు, ఆ బంగారం పట్టుకొస్తుంది, రూపాయలు ఇస్తుంది. నాకు కోడలు అవసరం లేదు, నాకు రూపాయలు బంగారం కట్నం కావాలి, నాకు అదే కావాలి. ఇప్పుడు ఏ పైసలు ఉంటే నా పట్టుకొచ్చి, పైసలు లేకపోతే ఏం చేస్తావు? మనకి అందుకోరికే దీన్ని నా కొడుకు వచ్చిన దీనికి అర్థం చేస్తాయి. 4 కోట్లు మరి కదా నువ్వు తీసుకుంటావు దీన్ని? ఎందుకు? అయ్యో పిల్లలు చెప్తాడు, పుట్టాడు పిల్లలు చెప్తాడు, నన్ను కడిగేస్తుందా? ఏం కడిగి రోజు ఆపుదాన్ని ఆగి రోజు పుట్టాడు పిల్లలు చెప్తాడు. లోపల నా కొడుకు ఒక్కడు నువ్వు ఇంటికి వచ్చినాక నా కొడుకు 15 రాజ్యాలకు వెళ్ళిపోయిండు. ఇంటి లోపల బట్టడానికి కట్టమవుతాను, బట్టలు వేయడానికి సాకులు బంద్ చేసిన. ఇంటి లోపల 7 అంతరాల మేడలల్లా దాశలు జీతాలు ఎల్లక బంద్ చేసిన. చీమలి కట్టడానికి 7 వాకిలు ఊడ్చి గోగు పెండ తీసుకొచ్చి గోదామ తెచ్చిన. అందులల్లి రంగేలు ముగ్గులు వేయాలి, అప్పుడు నీకు అన్నం పెడతా. కుక్క వారినాడు, కుక్కడు అన్నం మారుతున్నాడు. నేను ఎప్పుడన్నా ఈ శుద్ధి కట్టబట్టి ఆకిలు ఊడిచిందా? ఇంత పెడితే తింటావా? మరి నువ్వు తింటావా? నాది, నా సొమ్ము, ఇది నాది. నీదెక్కడిదే? నీదెక్కడిదే అలా అడుగు. నీ అబ్బ నీ ఏమో మరి నా మోడు చెప్తా నేను. నా మోడు వెంకటేష్. నాకు ఇంటికి కోడలువే, ఇప్పుడు నేను ఇంటికి కోడలు. వెంకటేష్ నా మొగడు. సైకిల్ ఎక్కి నువ్వే రంగనాయి వెంకటేశు, ఓయ్ వెంకటేశు నువ్వు చక్కగా ఉన్నావయ్యా, ఓయ్ వెంకటేశు నాయి వెంకటేశ్. నీ మొగడు వెంకటేశ, నీ కొడుకు నా మొగడు. నా కొడుకు నీ మొగడు ఇక్కడ లేడమ్మా. మెడ లోపల తాళి కట్టి నీ తాళిని గీలింది ఇస్తా, మూట్ల వారెత్తా, నేను ఎలకపోక్కలు నూపుతా. నా మొగడు వచ్చినలకు నేను ఉడుగొట్టి పల్లాకి ఎక్కించి మీ బొంద మీద బోడ గరక మొలవాల నా బోడ బరకాలి. నిన్నే అడుగుతూనే బ్యాంక్ చోప్. అత్త మెచ్చిన కోడలు కావాలంటే అవును మెచ్చిన బంగారం కావాలంట. మనిషి వెంకటేష్ నచ్చిన హాఫ్ మందు కావాలి. వెంకటేష్ నచ్చని హాఫ్ ఎందుకు అది పోడు కాదు. సీసల ఊరుకులా ఇవాళ బఠానీ అంటూ మందు కావాలి, సీసలు ఊరుకులా తప్పకింది పోయి సీసగాడికి పోయింది కోడలకు. భగవంతా నేనేమో ఎదురా దేవుడా, శుద్ధి కట్ట చేత బట్టి ఏడిల్లా గిల్లుడు అనుకుంటుంది దేవుడా, నేనేమో చేతున్నా నీ అనురాధదేవి. అయ్యో రామ 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 రామ
ఈ మూలకి ఎక్కడ అక్కనే అయ్యో ఎక్కడ అక్కడనే ఉందా నీకు ఆకలి అవుతుంది అన్నం పెట్టుకుంటున్నావు నీకు బాగుంటుందా నీ మీద మనవాడ నీ మీద దుమ్మువాడ నీకు మానం లేదా నీకు సిగ్గు లేదా నీకు ఇచ్చేది లేదా నీ అమ్మని ఎట్లా అన్నదే బద్మాషి బౌరూపులగా ఆగిలుట్ట గిట్న ఉడుతుంది ఎక్కడ అక్కనే పెట్టింది నాది రోడ్డు మీద ఇల్లు నా ఇంటికి ఈడ ఇల్లు వస్తారు వాళ్ళు వస్తారు వెంకటేష్ ఎప్పుడన్నా పానం కొట్టుకొని వస్తాడు కోడలా చూడు నీకు సిగ్గుమానం ఉన్నాయా ఈతకమ్మ తెచ్చిన కాబట్టి ఇస్తారా బిల్లు అనే ఈతకమ్మ తీసుకురా నీ మీద మనవాడా నీ మీద దుమ్మువాడా 8 రోజుల నుంచి ఇడిచిన బట్టలు సాకలు రాక బాత్రూమ్ లో బట్టలు ఆనే ఉన్నాయి మొన్ననే నెల నెత్తి మీదకి వచ్చినాక ముళ్ళ తీసిన చిక్కుడు చెట్టు కింద పెట్టిన ఆ బట్టలు కట్టుకొని ఆ ఊరవతల చెరువు ఉన్నది చెరువు పెట్టి పోయి సాగరంలో ఇంటిగా బట్టలు ఇంటికి వచ్చినట్టు అయితే ఆకలి అయినా కడుపుకు నీకు గప్పుడు అన్నం పెడితేనే ఓ బద్మాషి భగవంతా నేనేమో చేతునాని ఏనాడు గనక ఇడిసిన బట్టలన్నీ మూట కట్టుకున్నాయి కావాల చూసిన వాడు దేవి అయ్యో దేవుడా చెరువు వేడికి వెళ్ళిపోయి తెల్లంగా నాకు అన్నం పెడతానని బట్టి అమ్మ బట్టలన్నీ మూట పెట్టుకున్నది ఆ బట్టల ఇప్పింది ఆయన ఆ చెరువు లోపల బట్టలన్నీ ఉంచింది ఆ బట్టలు బట్టలన్నీ వింది ఆరేసింది ఆయన వాళ్ళ మూట కట్టుకున్నది ఇక ముయ్యలే పడదామంటే ఆ బాలకు లేస్తే లేకపోయే భగవంతా బాలకంత పొద్దు ఎక్కే దేవుడా మీద ఎండ పోతున్నది కళ్ళకు చీకటి వస్తున్నది అవ్వ కడుపులకు అన్నం లేదు కంటికి నిద్ర లేదు మంచి సుఖం లేకపోయానమ్మా బాల లేకపోతున్నది ఇదే చెరువు లోపల ఉన్న నీళ్లు తాగుతున్నాయి ఆ బట్టలు ఉతికే నీళ్ళు ఏనాడు వెనక 3 కుక్కలు తాగుతున్నది దేవుడా నా బ్రతుకు పాడువాడా ఓ నాదా ఎక్కడున్నావు నాదా బాలు ఎవరు చూస్తారని నన్ను పాచిపోతున్నవయ్యా మెల్లంగా మూట కట్టుకున్నది ఆ బాల చూసినవా ఈ ఆ బట్టల ఆకలి అవుతున్నది అత్త మనం చెప్పి పని చేసుకొని వచ్చిన బట్టలు ఇంటికి వచ్చింది ఆకలి అయితే అన్నం పెట్టుకుంటానా అయ్యో ఇది మొన్న పండుగకు మన ఉగాది నాడు అనుకున్న చీరే 10,000 పట్టు చీరే ఒక్కరు నాశనం చేసుకొచ్చి కాదు నేనేం చేసిన చీర పొల్లు చేసిన అంటే నీకు అన్నం పెడతలేనా అని సాగరంలోకి మన కుండకాడ చూస్తే వాళ్ళు బండకాడ చూస్తారు అన్నట్టు నీకు ఇక్కడ నేను చూస్తే అక్కడ నువ్వు చూసినావు ఇక శివ నేను గట్లా మరి చెయ్యండి నా చీర ఇట్లా యోగి చీర అయ్యో ఈ మోతుకు మరకన దాన్ని
నేను మంచిగానే విండి అత్తమ్మ మోతి చెట్లకి ఎందుకు అంటే నేను పట్టక మొన్ననే ఒక్క పొద్దు పట్టినా ఒక్క పొద్దు అంటే ప్లాస్టిక్ ఇస్తర్లు కవర్లు కొనుకొచ్చుకొని ఒక్క పొద్దు ఎత్తుకన్నాని ఇంకా వెంకటేశ్వర తీసుకొని కైసి ఇక్కడ వెనక మోతుకు చెట్లు అడిగి పోయి ఆయన ఇక పునకంగా మోతుకాకులు ఎంపి చెట్టెక్కి తెంపుకుంటా నా కొంగులు ఎత్తే ఇక నా చీరకు మోతుకుమార్ కదా ఈ మోతుకుమార్ కదా నవ్వు అంటే శివ శివ అత్తమ్మ నాకు అవుతున్నది అన్నం ఈడ నీ మిందెడదాం పంచి పెట్టాడు నువ్వు నా కోడలు కాదు నీకు నేను వస్తాను కదా అని గడగడ గాజులు పెట్టుకుంటా సుబ్బమ్మ కోడలు అందుకుంటా అందరెక్కాలు రెక్కలు పట్టేనా అందుకున్నది దండరెక్కలు పట్టింది గిరగిర కొట్టమంటే ఓ దేవుడా ఎంత బాధము రావో దేవుడా మీద పెట్టబట్టే నువ్వు నా కూడలు కాదు నీకు నేను అత్తను కాదు నువ్వు రూపాయి కట్నం తెచ్చిన దానివా కులం బంగారం తెచ్చిన దానివా పండడానికి మంచం తెచ్చిన దానివా తినడానికి కంచం తెచ్చిన దానివా తాగడానికి ఓ షబ్బు తెచ్చిన దానివా దుర్మార్గురాలు నువ్వు ఉండరా అని గొర్ర గుంజుకపోయి చీకటి శరీసాల లోపల వారెత్తున్నది ఈ అత్త సుబ్బమ్మ భగవంతా నేనేదురా దేవుడా చీకటి బందికాన లోపల వేసే వరకల్లా ఎడవడొక్క ఎండబట్టే గుడి ఒక్క గుంజబట్టే నాయిందా కడుపుల పేగులు కరెంటు తీగల వాళ్ళ మీద కలబడ తిరగబట్టే ఓ నాయనా ఎంత పని చేసిన వేలానా నాకు ఇచ్చే వరకట్నం నాకు ఇచ్చినట్టయితే ఈ వల్ల ఈ కష్టం నాకు వచ్చునా అని అయ్యో రామ 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 మంది అందరు ఊడి దేవుడా నీకు పూలతోటి పూజలు కడితే నీకు రాళ్ళ పూజ చేసిన ఓ దేవుడా మంది అందరు ఊడి ఓ దేవుడా నీకు ముద్దావిడి కాలపోగా లేపినానా అంత దూరాన అంత రాజ్యానికి వెళ్ళిపోతుంది వల్ల ఎన్నడు వస్తావో నువ్వు వచ్చే వరకు నా ప్రాణం ఉంటుందో ప్రాణం పోతుందో నాకు తెలియని భగవంతా నేనేమి ఎదురాని ఆపాడను కన్నీరు సుబ్బమ్మ నా కోడలకు అన్నం పెడితే అహంకారం వస్తుంది మంచి నీటి వస్తే మనం వస్తుందని ఈగలబడ్డ గంజి దోలబడ్డ గంజి ఊటకు ఈగలబడ్డ గంజి పోతున్నదే అతన్ని చావలదేవి ఈగలబడ్డ గంజి దాక్కుంటూ దోలబడ్డ గంజి దాక్కుంటూ అనురాధదేవి కనెక్ట్ పుట్టడు కన్ను
చీకటి తెలుసాల లోపల తల్లి సంగతి అక్కడ ఉండంగా ఈ సువై సుబ్బమ్మ సంగతి ఇక్కడ ఉండంగా ఇక్కడ ఈ దగ్గర కాదు ఇక్కడికి దగ్గర రాజ్యం లోపల 160 దూరం లోపల చలచల బంధు లోపల కన్న కొడుకు కళ్ళ చూసిండు ఆ కొడుకు కళ్ళ చూసిండు ఇక నా ఇంటికాడ నా భార్య ఉన్నది నా భార్యకు నేను చాలా రోజే వాసి వచ్చి నన్ను వాళ్ళు ఏర్పాటు చేయకుండా నేను పోతున్నా అని ఆ పిల్లగాడు నాయన దినం లోపల రెడ్డి ఆ యొక్క మరి అవతార రాజ్యం నుంచి ఒక బాబాజీలో వేషం కట్టుకొని గడ్డం పెంచుకొని విషాలు పెట్టుకొని గడ్డం విషాలతోని ఒక గంగ రామజిలికను పట్టుకొని పంచంగం అడుక్కుంటే వేనట్టు పోతున్నా అని బాబాజీలో వేషం కట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి దగ్గర తన రాజ్యం ఎర వచ్చిండు పెద్దల 20 వరాలు ఎప్పుడు పట్టుకుని వచ్చిండు కన్న తల్లి కొడుకు తల్లి అని తెలుసు కానీ తల్లి కొడుకు అని ఏర్పడి దినం లోపల ఆకలైనా కడుపుకు నాకు అన్నం పెట్టాలకు నీకు నేను అన్నం పెడతా ఎప్పుడో వీడు బిచ్చగాడు అక్కడ తిప్పుకుంటా అయితే గంగరావు ఇక్కడ పట్టుకొని పంచంగం చూసుకుంటే వీడు వచ్చినప్పుడు బాబాజీలు కావచ్చు సరే కొడక నువ్వు నా కొడుకులు ఎక్కున్నావు కొడక నేను అన్నం పెట్టానంటే నేను ముఖ్యం పెట్టేదాన్ని కాదు నాకు 3 వరాలు కాదు అన్నాక 3 వరాలు చీరలు పెట్టినాక నాకు అన్నం పెట్టింది అన్నం తిన్నాక నేను ఈ పొద్దుకన్నా ఇక్కడికి పోవాలి నేను అనుకుంటానంటే అల్లకు దినం లోపల అల్ల పాపకారి ఆ యొక్క సుబ్బమ్మ 5 వరాలు ఇచ్చినట్టయితే అరకు కోసం వండుకోమని 5 వరాలు చేతులు పెట్టినాక అరకు కోసం పిల్లగాడు వండుకుంటాను మళ్ళా కళ్ళ చూసిండు నా తల్లి సత్యం చూస్తా ఇది లంగనా దొంగన ఇది ఎటువంటిది నేను వెనక నా భార్య ఏదని చూసుకుంటాను నేను గుణం చూస్తాను అని పిల్లగాడు ఆ యొక్క నేను నాకు తల్లి ఎక్కువ నీకు నేను కొడుకు ఎక్కున్నా నేను ఒక స్త్రీ కావాలి నాకు నేను స్త్రీతో సంసారం చేయాలి చాలా రోజులు ఎన్ని కావాలంటే కానీ వరాలు నీకు ఇస్తున్నట్టు అల్లకు ఎగిన కోడలు నా ఇంట్లో ఉన్నది నా కొడుకు రాజ్యం నా కొడుకు కూడా వస్తాడా నా కొడుకు కూడా వస్తలేదు నాకు వరాలు ముఖ్యాల సంపాదన కావాలి అని సంకలు కొడుతున్నది నాకు మళ్ళా 10 వరాలు ఇవన్నాక పిల్లగాడు 10 వరాలు ఇచ్చినాక అది చీకటి శిరసాల లోపల ఆ యొక్క శిరసాలకు పట్టుకపోయింది పాపకాలు సుబ్బమ్మ పట్టుకపోయేటలకు ఆ యొక్క మరి అనురాదేవి కరగంటి పుట్టుడు కన్నీరు తీసుకున్నది అడ్డం పెంచుకున్నాడు మిసాలు పెంచుకున్నాడు బాబాజీ వేషం భర్త అని గుర్తు భర్త లేదు ఎవడో పిచ్చగాడు కావచ్చు అనుకుంటున్నా భార్య అని తనకు తెలిసింది వద్దు వద్దు నువ్వు నా దగ్గర రాకు నువ్వు నన్ను పట్టకు నన్ను ముట్టకు లగ్గమైంది నాకు వెళ్ళి జరిగింది నా భర్త రాజ్యం వెళ్ళిపోయిండు నా భర్త వచ్చినాక నా భర్తతోని సంసారం చేసిన ఆడదాన్ని నేను కావాలి నువ్వు నన్ను ముట్టకు నన్ను పట్టకు దండం పెట్టంగా బాబా నువ్వు నన్ను ఏర్పాటు చేస్తలేవా అనే దేవి బాబాని భర్త నేనున్నా నిన్ను చూడటానికి నేను వచ్చిన నా తల్లి నిన్ను ఏ విధంగా చూసుకుంటున్నాని నా తల్లి నీయే చూడటానికి వచ్చిన నీ కష్టం చూడటానికి వచ్చిన బాబాజీ రోజు వేషం కట్టుకుని వచ్చినకు భర్త మీద పడ్డది కలకల కలకల కన్ను తీసింది ఓ అని ఓర్రింది భర్త కోరిక తెలుసు వారి ధర్మం అనుకోని ముందు మరిచి భర్తతోని అర్ధరాత్రి వేళ సంసారం చేస్తున్నది ఓ పెద్ద భగవంతుడు కళ్ళ చూసిండు ఒక శంకరుడు ఆరిళ్లకు అందమైన కొడుకు మనం ఓడి కట్టిండు అయ్య నేను వెళ్ళిపోతానని భార్య చెప్పిండు భార్య చెప్పి ఆ యొక్క బాబాజీలో వేషం రూపం ఇక్కడ ఈ దగ్గర 160 దూరం తెల్లగా అక్కడ రాజ్యము కాదు మాయమ్మో తెల్లగాకులు రాజ్యం వచ్చి వరాలు ముత్యాలు అక్కడ వస్తాడు ఆయన సంగతి అక్కడ ఉన్నాగా అడవిలో ఆ యొక్క మరి ఆ కన్న తల్లికి ఆ తల్లికి ఎప్పుడైతే అనురాధదేవికి అదే నెల అటే వేయిందో 1 నెల లోపల 1 ఇంతులు 2 నెలల రేగులు అట్లా 5 గడిల దగ్గరకు వచ్చినలకు ప్రతిరోజు దాశులతో ఈగల వడ్డ గంజి వడ్డ దోన వడ్డ గంజి పంపిస్తున్నది దాశులు రోజు కళ్ళ దాశులు కళ్ళ చూసిరు అయ్యో 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 ఏంది 5 నెలల గర్భవతి ఈ
చీకటి తెరసాల లోపల ఉన్నాక ఎవడు అచ్చిరు దీంతో రంపుల గర్భం చేసిన అని అత్త బేటికి వస్తున్నారు సుబ్బమ్మతో నీ కూడలు పాడని ఎవరు కూడుకున్నారు రంపుల గర్భం చేసుకున్నది మత్తలే కూడానికి మత్త వేసింది అడిగంటే రెండు విషయాలు వాడిపోయే కాలం వచ్చిందని కళ్ళకు భాషల్లో మాట్లాడుకుని కోడలు బేడి కచ్చలకు కోడలు 5 నెలల గర్భవతి ఎంత పని చేసింది దిక్కుమల్లది అన్నం పెట్టకుండా ఈగల వాడ గడ్డి పోసిన దీని కళ్ళ మీదకి కారం కప్పకొచ్చి ఎవరు కూడుకుంటే అప్పుడు గర్భం చేసుకున్నదని ఇటువంటి అది ఉండద్దు కొడుకు వచ్చినట్టయితే నా కొడుకు నా ప్రాణం తీసుకురాని కటిక వాళ్ళ చేతిలో పెట్టేటోళ్లకు 7 కటిక వాళ్ళు అడిగారణ్యంలో తీసుకువచ్చిండ్రు రకరకరకర గొంతులు పోద్దామన్నటోళ్లకు భగవంతుడు కళ్ళ చూసిన లోకాల శంకరుడు నా బిడ్డ నువ్వు లంగ కాదు లంగ సోబతులు పట్టలేదు దొంగ కాదు దొంగ సోబతులు పట్టలేదు సత్యవంతురాలు ఉన్నావు అన్నమాట తప్పదని మీ అబద్ధం ఆడదాని నువ్వు ఉన్నావు అన్నమాట నువ్వు అన్నమాట తప్పేదాని కాదు అబద్ధం ఆడేదాని కాదా అని రాజ్యం లోపల భగవంతుడు కోరుడు బండారి కట్ట వాళ్ళ మీద కొట్టినళ్లకు 7 కటకాలు మాయమవుతున్నాయో 7 కటకాలు మాయం అయ్యాడు వీళ్ళకు ఆ యొక్క 7 మైళ్ళ పూల దండలు అవి పుట్టినాయి అడవి లోపల అడవిల సంగతి ఆ యొక్క ఎప్పుడైతే ఆ తల్లి సంగతి ఉన్నదో రాధదేవి చెట్టు కేడుతుంది గుట్ట గుట్ట తిరుగుతుంది అడవిల సంగతి అక్కడ ఉన్నది అడవిలకు 9 గడియల దగ్గరికి వచ్చినాయి అందమైన కొడుకు పుట్టిండు మాయమో అందమైన కొడుకు పేరు ఆనంద మహారాజ్ అని పేరు పెట్టుకున్నారే అడవిల సంగతి ఇక్కడ ఉన్నది ఆ సుబ్బయ్య సుబ్బమ్మ ఇక నా కోడలను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిన కనుక వాళ్ళు ప్రాణం తీసిండ్రు నా కొడుకు వచ్చినాక మంచి సంబంధం చూసి లక్షల కొద్దిగా కట్నం బంగారం వచ్చే సంబంధం చూస్తా నా కొడుకు మళ్ళీ పెళ్లి ఏత్తనాని కొడుకు రాకడ కొడుకు ఎదురు చూస్తున్నది సుబ్బయ్య సుబ్బమ్మ సంగతి ఇక్కడ ఉన్నది భోగందాని ప్రేమల పడ్డ తన తండ్రి భోగందానితో వెళ్ళి సంగుంటున్నాడు ఆయన సంగతి అక్కడ ఉన్నది రాజ్యాన రాజు మేఘనందన రెడ్డి ఇక నా భార్య బయటికి పోతున్నా అని ఇక్కడికి దగ్గర 160 ఆడ దూరం నుంచి గుర్రం మీదకి వెళ్ళి రాంగా అడవి అరణ్యం లోపలికి వెళ్ళి రావంగా ఆ భార్య భగవంతుని కృపతోటి అడవిలా అనురాధదేవి భర్తకు ఎదురైంది భర్త మీద భార్య పడ్డది భార్య మీద భర్త పడిపో అని వర్రిండ్రు కలకల వాళ్ళు కన్నీరు తీసిండ్రు కలకల వాళ్ళు నోటీస్ కలకల కన్నీరు తీయంగా జరిగిన కథ అంతా నీ తల్లి భార్యను నీ తల్లి అలనాడు దినం లోపల అర్ధరాత్రి వచ్చి సంసారం చేసినందుకు నాకు అదే నిలాటే అయింది నీ తల్లి కటుకొల్ల చేతులు పెట్టింది లంగల సోపతి ఊడి దొంగల సోపతులు ఊడి రంగుల గర్భం చేసుకున్నావా అని రాని మాటలని కటుక వాళ్ళు నా ప్రాణం తీయడానికి వచ్చిండ్రు భగవంతుడు ఏ దేవుడో నన్ను కాపాడిండు కొడుకు పుట్టిండు అప్పుడు నీ తల్లి అయ్యబట్టి నాకు ఈ కథ అంతా జరిగిందనటల్లకు పిల్లగాడు లేక లేక ఒక్క కొడుకు పుట్టిండు ఆ యొక్క అనురాధదేవికి పేరు ఆనంద మహారాజు పేరు పెట్టుకున్నారు పిల్లగాడు పెరిగి పెద్దోడైండు జ్ఞానవంతుడైండు బుద్ధివంతుడైండు అనురాధదేవి కొడుకు ఆ 20 ఏళ్ళ యుక్త వయసుకు వచ్చిండు తండ్రిని తల్లిని తీసుకొని ఇక్కడ ఈ దగ్గర వాళ్ళ రాజ్యం వచ్చి పాపమను అందుకుంటే గిరగిర నింపి దాని మీద కొట్టిండు మరవాళ్ళు దేవుడు కొట్టిండు కాలు ఎత్తిరాదన్నవట్టేనా చెయ్యి ఎత్తిరా కొట్టినవట్టేనా దుర్మార్గురాలు సుబ్బయ్య సుబ్బమ్మ నా తల్లి అనురాధదేవి సత్యవంతురాలు నా తల్లి దొంగరాలు తల్లిని వారి కోసం ఉంచుకున్నవాటనా అని పాపమ్మను అందుకొని అనురాధదేవి కొడుకు అనురాధదేవి ఆనందారెడ్డి కొడుకు మేఘనందన రెడ్డి కొడుకు అనురాధదేవి కొడుకు బాబమ్మ సుబ్బయ్య సుబ్బమ్మను అందుకొని ఆనంద మహారాజు 6 దెబ్బలు బాబమ్మను కొడతా అంటే అవ్వ సత్తిని అన్నది అయ్య సత్తిని అన్నది మనవడాయిని చచ్చిపోతున్నా అని మనకి దండం పెట్టంగా ఆ యొక్క మరి కన్న తల్లి కోడలు కళ్ళు చూసింది ఆ అనురాధదేవి కళ్ళు చూసింది తాగి వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు ఇడిచిపెట్టు కొడక దాని పాపాన అదే పోతుంది అన్నట్లకు ఊరవుతారు 7 కమ్మల గుడిసె వేసిండ్రు 7 కమ్మల గుడిసె లోపల అగో సుబ్బయ్య సుబ్బమ్మ అగో మనవడు రోజు కింద గంజి పోతుంటే గంజి కుక్క గతికినట్టు గతుకుంటా అగో కాలం వెళ్ళ తీస్తున్నది ఓ పెద్దల
మరి ఇక్కడ ఇంటి దగ్గర భూపాలపట్నం లోపల ఆ యొక్క తాత దగ్గరికి వచ్చిండు. భూపాల మహారాజు నా దేవత నా దేవత నా దేవత ఎక్కడున్నదే నా దేవత కళ కళ నువ్వు లేని కళ ఈ జీవితం వ్యర్థమే. నువ్వే నా కళవు, నువ్వే నా శ్వాసితం, నువ్వే నా సర్వం, నా కళ